మార్నింగ్ ఆల్. చైతన్య అలేఖ్యతో ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్ళయ్యాక అలా కావాలనుకోవడం తప్పే అవుతుంది. ఆ తప్పుని సపోర్ట్ చేసిన వాళ్ళని ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అలా తప్పు చేసిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి. ఆ తప్పుని సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్పు తెగ ఇలా కొట్టాలి. ఇక్కడి నుంచి నువ్వు ఈ అమ్మాయికి సలహాలు ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది. సలహాలు ఇచ్చి నువ్వు శూర్పణఖలకు చెవులు కోపించుకోకు. ఆయన సీతమ్మ ఎక్కడున్నా రాముడు అక్కడికి వెళ్తాడు. మా వదిన సీతమ్మ ఎక్కడున్నా మా అన్నయ్య వెళ్తాడు అని అంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఈ ప్లాన్లన్నీ చేసావో నిన్ను మామూలుగా కొట్టను. రేపు ఉదయం ఎలాగో తేలిపోతుంది కదా. ఈ అమ్మాయికి పెట్టే బీడ సర్దుకొని ఉంచమని చెప్పు అని చైతన్య అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలేఖ్య సారీ జీవన, నా వల్లే నువ్వు మీ ఆయనతో దెబ్బలు తిన్నావు అని అంటుంటే మామూలేలే, ఆయన భర్త మాట విన్న భార్య ఎప్పుడు బాగుపడ్డదని అలా భర్త మాట వినకూడదు అని అంటుంటే మరి నువ్వు ఫీల్ అవ్వలేదా అని అంటుంటే ఫీల్ అవ్వడమా, అలా ఫీల్ అవుతూ కూర్చుంటే రోజంతా అలానే ఉండాలి, నేనేం ఫీల్ అవ్వలేదు అని అంటూ ఉంటుంది. నేను డేంజర్లో ఉన్నాను జీవన, నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి అని అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో, మార్నింగ్ చెప్తాలే అని అంటుంటే ఏదా ప్లాను చెప్పు ఇప్పుడే అని అంటుంటే లేదు ఇప్పుడు నేను చెప్పను, నువ్వు హాయిగా పడుకో. ఇంత జరిగినాక నేను హాయిగా ఎలా పడుకుంటాను, నేను పడుకోవట్లేదా, ఇప్పుడు మా ఆయన కొట్టడాన్ని నేను తినకుండా ఉంటాననుకున్నావా, హాయిగా తిని పడుకుంటాను, నువ్వు పడుకో, మార్నింగ్ నేను చెప్తాను కదా ఏం ప్లాన్ వేస్తున్నావో చెప్పొచ్చు కదా, నీకైతే ఆదిత్య కావాలి కదా, ఆదిత్యతో పెళ్లి జరిపించడం నా బాధ్యత అనగానే హ్యాపీగా ఇక అలేఖ్య నవ్వుతూ ఉంటుంది. నీ మీదే నేను భారం వేశాను, నేను వెళ్తున్నానని చెప్పి అలేఖ్య వెళ్తూ ఉంటుంది. ఇక జీవన మనసులో ఇది నేను చెప్పినట్టు చేయమంటే దాని సలహాతో చేస్తుంది, దీన్ని చావు అంచుల దాకా తీసుకెళ్ళి నేను అనుకున్నది చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద ఏడుస్తూ నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఇది చూడడానికి కాదు, ఆనంది ఆదిత్యల మధ్య అపార్థాలు వస్తాయని బాధపడ్డాను, ఇప్పుడు ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది, ఆదిత్య ఇంత జరిగినా అలేఖ్యకి సింపతి ఇస్తున్నాడు, అలేఖ్యకి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటుంటే లేదు సునంద అలా నువ్వు అనుకుంటున్నావు, అలా కాదు, మరి అలా కాకుంటే ఎలా, ఇంత జరిగినా దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు అని అంటుంటే అది వాడు ఎందుకు చేశాడంటే అలేఖ్య చచ్చిపోతుందనే భయంతోనే చేశాడు, మరి జీవితాంతం అలానే ఉంటాడా, ఆ అమ్మాయి కావాలనే ఇలా చేస్తుంది అని అంటుంటే అలా ఎందుకు ఉంటుంది, ఎవరైనా చనిపోవాలనుకుంటే ఎలాగైనా చనిపోతారు, కానీ ఒకసారి బతకాలని ఆశ పుట్టాక వారు ఎంత చనిపోవాలనుకున్న చనిపోరు, మరి ఆదిత్యకి ఆ భరోసా ఇచ్చి ఇంట్లోనే ఉంచమంటావా అలేఖ్యని అని సునంద అంటుంటే ఇప్పుడు ఆదిత్య అలానే అనుకుంటున్నాడు కదా, నువ్వేం కంగారు పడకు, ఒక్కసారి నువ్వు పిల్లల గురించి ఆలోచించు, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించు, మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారా, నాకు సపోర్ట్ చేయడం లేదా, నా గురించి ఆలోచించండి అని అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు, ఆయన ఆదిత్య ఇప్పుడు అలేఖ్యని బీరువాలాగా చూడడం లేదు, కేవలం సాటి మనిషి సాటి అమ్మాయిలా చూస్తున్నాడు, నువ్వు యాక్సిడెంట్ చేశావని కేవలం బాధ్యతతోనే ఆ అమ్మాయిని అలా చూస్తున్నాడు తప్ప ఇంకే ఉద్దేశం లేదు అని అంటుంటే మీరేమైనా చెప్పండి, నాకైతే భయంగా ఉంది, ఇప్పుడు ఆనంద్ జీవితం నాశనం అవుతుందని కంగారుగా ఉంది అని సునంద అంటుంటే అలా ఏం జరగదు, అలా జరిగితే మనం చూస్తూ ఊరుకుంటామా, ఇప్పుడేం చేశామని వాడు అలేఖ్యని ఇంట్లోనే ఉండమంటే మనం కూడా అలానే సైలెంట్గా ఉన్నాం కదా, అలా ఏం జరగడు, దేవుడి మీదే భారం వేద్దాం, అంతా దేవుడు చూసుకుంటాడు, మన పిల్లలకి ఏం జరగదు, అంతా సంతోషంగా ఉంటారు అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక సీను ఫోన్లో మాట్లాడుతూ మీరైతే అక్కడ ఉండండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఇక స్కూటీ తీసి వెళ్తూ ఉంటే అప్పుడే ఇక గంగవ్వ వస్తూ ఉంటుంది. ఏరా సీను ఆగు, ఇంత పొద్దున అది కూడా తెల్లవారి ముందే ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే నేను పని మీద వెళ్తున్నానే అని అంటుంటే ఏం పని చెప్పు, అది ముఖ్యమైన పనిలే, అదే ఏం పని అని అంటూ ఉంటుంది గంగవ్వ. మంచి పనికి పెద్దోళ్ళు అంటుంటారు కదా చెప్పొద్దని, పెద్దోళ్ళకి చెప్పొచ్చులే అని గంగవ్వ అంటుంటే నేను మంచి పని వెళ్తున్నాను లేవే, ఆయన పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది కదా, నేనేం చేసినా మంచిగానే చేస్తా, ముందైతే నన్ను ఆశీర్వదించు అని సీను అంటుంటే
నాకు ఈ విషయం తెలియకపోయినా ఎలా ఆశీర్వదించాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఏంటో అని అంటుంటే, నాకు నడుము వస్తుంది, నేను మంచి పనికే వెళ్తున్నాను, నన్నైతే ఆశీర్వదించు, నువ్వు అనుకున్నది జరిగేలా నీ మనసులో ఏదుందో అది ఆశీర్వదించే అని అంటుంటే, సరే నాకు తెలియకపోయినా కేవలం మంచి కోసం అంటున్నావు కాబట్టి నీకు ఆశీర్వదిస్తున్నాను, నువ్వు అనుకున్నది జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటుంది. వామ్మో, ఇంత చేసినాం, నా నడుము విరిగిందే, నేనైతే వెళ్తున్నాను, మేము తిరిగి వస్తాం అంటుంటే, ఏందిరా తిరిగి వస్తామంటున్నావు, అదే నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఇంట్లోకి వచ్చి ఈ అలేఖ్య గెస్ట్ రూమ్లో పడుకుంటుంది కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక వెంటనే డోర్ తీసి వస్తూ ఉంటాడు. ఇక అలేఖ్యను చూస్తూ, అంతా చేసి ఏం తినట్టు ఎలా పడుకున్నావే, ఎప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పి ఇక జేబులోంచి కర్చీఫ్ తీసి అందులో మత్తు మంది ఇచ్చి అలేఖ్యకి పెడుతూ ఉంటాడు. ఇక వెంటనే అలేఖ్య కళ్ళు తెరిచి సీను అని ఆపుతుంటే అంతలోపే మత్తు వచ్చి పడుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇక ఆనంది బాధపడుతూ ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆదిత్యతో అలేఖ్య గురించి ఎలా మాట్లాడితే ఏమంటారో ఏమో, అయినా నేను వెళ్ళమంటే అలేఖ్య వెళ్తుందా, వెళ్ళకుంటే నేనేం చేయాలి, అసలు నేను అనుకుంటున్నంట ఇది చిన్న సమస్య ఏం కాదు, చాలా పెద్దది, ఆ శివయ్య మీద నేను భారం వేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక సీను కాల్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి సీను కాల్ చేస్తున్నాడు, ఈ విషయం సీనుకు తెలియదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అమ్మాడి, నువ్వు పక్కనున్న గుడికి రావాలి అని చెప్పి సీను అంటుంటే, ఎందుకు ఇప్పుడు గుడికి ఎందుకు, మళ్ళీ అవ్వ గుడికి తీసుకొచ్చింది అనగానే, లేదు అవ్వ అనుకున్నది నిజమైంది, నేను పెళ్లి చేసుకుంటున్నాను అనగానే, ఏంటి పెళ్ళ, ఎక్కడ, ఎప్పుడు, నాకు తెలియకుండా పిల్లని ఎప్పుడు చూశారు, పెళ్ళి ఎలా చేసుకుంటున్నావు అని అంటుంటే, ఏదో జరిగిందిలే అమ్మాడి, నువ్వైతే పక్కనున్న గుడికి రా అంటుంటే, నాకు తెలియకుండా ఆ పిల్ల ఎవర్రా, నాకు చెప్పకుండానే ఇవన్నీ చేస్తున్నావా అని అంటుంటే, ఏదో అంత జరిగిపోయిందిలే, శివయ్య ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరుగుతుంది. అవును, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో ఉన్నారన్నావు కదా, ఆ అమ్మాయేనా, గా పిల్లనే, నువ్వైతే తొందరగా రా, నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోనని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి ఇక ఆనంది కాల్ కట్ చేస్తుంటుంది. ఏంటో సీను నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాడు, సడన్గా ఈ పెళ్ళి ఏంటో ఏమో, అక్కడ వెళ్ళాక ఆ అమ్మాయి ఎవరో చూడాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక సీను అలేఖ్యతో పెళ్ళి మత్తు మందించి కూర్చొని ఉంటాడు. ఇక పూజారి గారు సీనుతో, ఇదేం పెళ్ళి, ఆ అమ్మాయి ఇంకా లేవడం లేదేంటి అని అంటుంటే, మా ఇంట్లో ఒక పద్ధతి ఉంది పూజారి గారు, నైట్ ఆర్లు ఆ అమ్మాయి తాగింది, అలా తాగి మత్తుగా పడుకుంది, తొందరగా తర్వాత లేస్తుందిలే, మీ ఇంటి పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదు, నీకో దండం, ముందే తెలిస్తే రాకపోయి ఉండేవాడిని కదా, మీరు లేకుండా ఎలా, మీరుంటేనే కదా ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అంటుంటే ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక ఆనంది ఆనందపడుతూ వస్తూ ఉంటుంది. ముందే చెప్తే నువ్వు ఏదో ఒక గిఫ్ట్ కొనేదాన్ని కదా, తర్వాత కొంటానులే అని చెప్పి ఆనందంగా వస్తూ ఉంటే ఇక సీను ఆనందిని చూస్తూ ఉంటాడు. అమ్మడి వస్తుంది. పూజారి గారు, మీరు లాస్ట్ మంత్రం చదవండి, నేను తాళి కడతాను అని అంటుంటే, మంత్రాలు అయ్యే వరకు ఆగలేకపోతున్నావా అంటుంటే, మీరైతే చదవండి అని చెప్పి ఇక వెంటనే తాళి తీసి అలేఖ్యకి కడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. సీను, అప్పుడే పెళ్ళి అయిపోతుందా అంటుంటే, అవునమ్మాడి, రెండో ముడి కూడా వేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి ఆ అమ్మాయి తలదించుకొని ఉంది, ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతున్నట్టుంది అని చెప్పి అంటుంటే ఇక అక్షింతలు కూడా తీసుకుంటూ ఉంటుంది ఆనంది ఆనందంగా. ఇక దగ్గరికి వచ్చి చూస్తుండగానే ఒక్కసారిగా సీను అలేఖ్యని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇక అది చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి సీను, నువ్వేంటి దివ్యని పెళ్లి చేసుకున్నావేంటి అని అంటుంటే, ఈ అమ్మాయి దివ్య కాడమ్మాడి, అలేఖ్య అంటే ఆదిత్య బాబు ప్రియురాలు అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నాకు అంత విషయం తెలిసింది, నీకు అన్యాయం చేయాలనుకుంది, అందుకే ఈ అమ్మాయి మెడలో నేను తాళి కట్టాను అని అంటుంటే ఇక కోపంగా ఆనంది చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఇక వస్తూ ఆనందిని చూస్తూ ఉంటాడు. ఆనంది, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటుంటే ఇక అప్పుడే సీనును కూడా చూస్తుంటాడు. సీను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పి వస్తూ ఉంటాడు. ఇదేంటి సీను, పెళ్ళి కొడుకు గెటప్లో ఉన్నావు, అలీకని చూస్తూ ఉండగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి పెళ్ళి, దివ్య ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, దివ్యని పెళ్లి చేసుకున్నారా, ఎవరు చేసుకున్నారు,
అని గట్టిగా అంటుంటే, ఇంకా నటించకండి ఆదిత్య బాబు, ఈ అమ్మాయి దివ్య కాదు అలేఖ్య అని అందరికీ తెలుసు, మీ పేయురాలని కూడా తెలుసు. ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకుంది, అందుకే ఈ అమ్మాయిని నేను తాళి కట్టాను అని అంటుంటే, నువ్వెవర్రా అలేఖ్యకి తాళి కట్టడానికి అని చెప్పి కోపంగా ఇక సీనుని కొడుతూ ఉంటాడు. ఇక సీను కొట్టి కింద పడగానే, చెప్పురా ఎందుకు ఇలా చేశావు అని అంటుంటే ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అలేఖ్య కింద పడుతూ ఉంటుంది. దివ్య దివ్య అని చెప్పి ఆనంది కూడా అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దివ్య దివ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఎందుకురా ఇలా చేశావు, అలేఖ్యకి స్పృహ లేకుండా ఏం చేశావు, మీ ఇద్దరు ఏం చేశారు అని అంటూ ఉండగానే ఆదిత్య గారు ఆపండి అని అంటుంటే, నువ్వు మాట్లాడకు, నీ స్వార్థం కోసం ఇంకో అమ్మాయిని బలి పెడతావా, అసలు నువ్వు ఎలాంటి మనిషివి అని గట్టిగా ఆదిత్య ఆనందిని తిడుతూ ఉంటాడు. ఆదిత్య బాబు అని ఆపుతుంటే సీను, చేసింది ఆనంది కాదు నేనే చేసుకున్నాను అని అంటుంటే, అలేఖ్యకి మత్తు ఇచ్చి మీ ఇద్దరు ఇక్కడ పెళ్లి చేస్తున్నారా, అసలు మీరు మనుషులేనా అని అంటూ ఇక కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నీళ్ళు కింద పడి అలేఖ్యకి మెలుకు వస్తుంది. మెలుకు రాగానే అది చూసిన అలేఖ్య వెంటనే, అక్క ఇక్కడ ఏమవుతుంది అని వెంటనే లేచి నిలబడుతుంది. అసలు ఈ పెళ్ళి ఏంది, నా మెడలో తాళి ఎవరు కట్టారు అని అంటుంటే, ఇక సీను, ఏ చిలకమ్మ నాటకాలు ఆపవే, నీ మెడలో తాళి కట్టింది నేనే, నువ్వు మా ఆదిత్య బాబు పిరువాలు అని తెలిసింది, అందుకే తాళి కట్టాను. ఇక అలేఖ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కళనే షాకే చూస్తూ ఉంటుంది. నువ్వు మా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు కదా, అందుకే నీ మెడలో నేను తాళి కట్టాను, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, ఆదిత్య బాబు లవర్వి కాదు అని అంటుంటే, ఇక కోపంగా అలేఖ్య సీను దగ్గరికి వచ్చి ఇక మెడలో ఉన్న దండని చింపేస్తూ ఉంటుంది. నువ్వు తాళి కడితే నేను ఊరుకుంటాను అనుకున్నావా, నాకు మత్తు ఇచ్చి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటావా, వెంటనే నేను ఈ తాళిని తీస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది.